ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా మా పార్టీయే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల రాజ్యసభకు ఎంపికైనాడు. ఎలక్షన్ వరకు అందరం కలిసే ఉన్నాం. ఎలక్షన్స్ తర్వాత ఆ ఎలక్షన్స్లో ఆయన ఏదో చిన్న విషయం మీద బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఒక విధంగా మంచి చేసే వ్యక్తే. ఆయన గురించి కూడా విమర్శలు చేయడం అనవసరం. అదే కోరుతున్నాను, ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ప్రశాంతమ్మ ఇద్దరు కూడా ఎంక్వైరీ చేయించాలి. దీంట్లో దోషులు ఎవరో బయటకు తీసుకురావాలి. ఆ కుటుంబానికి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి అండగా మనం అందరం ఉండాలి. ఇక్కడే ఈ పుల్ స్టాప్తోనే ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ ఈ హత్యలు, ఆత్మహత్యలు ఇటువంటివన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే కరెక్ట్ కాదు. మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీని వెనక ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఆ కాలనీ మహిళలందరూ కూడా వచ్చి నా దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. 5,000 ఇస్తే చంపేస్తారు, 10,000 ఇస్తే చంపేస్తారు. ఏమో రేపు 5,000, 10,000 తీసుకొని ప్రసన్న కుమారుడిని చంపేయచ్చు, ప్రశాంతమ్మను కూడా చంపేయచ్చు. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోతూ ఉంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు.